వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలో అక్రమంగా అధిక వడ్డీలకు రుణాలు ఇస్తున్నారని పలువురు వడ్డీ వ్యాపారస్తుల ఇండ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు। ఈ సోదాల్లో పలువురు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పలు పత్రాలు నగదు స్వాధీనపరుచుకున్నట్లు సమాచారం। పోలీసుల సోదాలతో వడ్డీ వ్యాపారుల్లో భయం మొదలైంది। అమాయక జనాల వద్ద అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి। ఈ సోదాలపై పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు। సోదాల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది। ఎక్కడ బంగారం ఎక్కువ ఇవ్వాలి బంగారం ఇప్పుడు అదిగా సార్ బంగారం అంతా ఒక్కొక్కటి ఇప్పుడు కూడా చూడాలి మీకు ఏమవుతాడు చెప్పండి విలేకరం కూడా బదలలేదు లంగలు అయితే బదలం చేయండి రంగాల మీద బదలం చేయండి తప్పేం లేదు అన్ని బాగా చెప్తుంటాయి అవసరం స్టేషన్ రికార్డు లేదా మా రికార్డు లేదా ఏమైంది ఏం కదా లేదా అన్నీ ఉంటాయి మరి లైసెన్స్ మీరే రిపోర్ట్ పంపించు మీరే లైసెన్స్ అన్యాయం చేస్తున్నారు అన్యాయం చేస్తే ఈయన నేర్చుకోదాం అంటున్నా ఈయన నిజం ముచ్చుకొని చచ్చిపోతాం అంటే కాదు అన్యాయం చేస్తే ఈయన నేర్చుకోదాం చెయ్యండి నా మీద కేసు అయితే సార్ అక్కడ మెమో ఇచ్చింది అక్కడ ఎస్ఐకి మెమో ఇచ్చింది లైసెన్స్ ఉండదు మీరు ఎట్లా కేసు చేసింది లైసెన్స్ చూడండి ఎట్లా కేసు చేసింది చెప్పారు మీ పని చెప్పు అది నా లైసెన్స్ ఉండదు ఎట్లా 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 కేసు చేసాం పాత ఎట్లా చేసాం చెప్పండి దానికి ఆధారం చెప్పండి ఆన్లైన్ తీసాలు ఆన్లైన్ వీసాలు కంప్యూటర్ ఆన్లైన్ వీసాలు చూడండి అందరు ఆగమైంది చూడండి సార్ ఎక్కడో కేరళ పట్టుకుంటున్నాయి ఇట్లాంటి మాకు చూడండి కొత్త సార్ కలెక్టర్ గారు చెప్పారు ఇప్పుడు మీరు సబ్మిట్ చేయకపోతే మాకు తప్పు సబ్మిట్ చేసినాక చెప్పారు మీరు నడిపిస్తూనే ఉన్నారు అవునా కదా మీరే చెప్పండి వాళ్ళు ఇప్పుడు కావాలంటే మా పద్ధతిలో మేము ఇచ్చినాం కదా సార్ రెన్యూవల్తో ఇచ్చుకున్నాం వాళ్ళు ఇవ్వడం లేట్ అయితే మేము ఏం చేయాలి అట్లా బ్యాంకులకు నిన్ననే వేసుకోవాలి కావాలంటే మీరు చేసుకుంటే వేసుకుంటారు డబ్బులు పెట్టదు ఇది పెట్టిందేనా ఇది మొగోళ్ళు లేనప్పుడు ఇవన్నీ మీరు మీరే తెప్పించారు కదా కలెక్టర్ దగ్గర మేము అన్ని లీగల్గా ఉన్నప్పుడు లైసెన్స్ ఇప్పుడు కొత్త లైసెన్స్ కాపీ చూపించాను మాకు మీరు కలెక్టర్ ఆఫీసులో మేము సబ్మిట్ చేయకపోతే మమ్మల్ని మీరు ఎట్లా టక్లే చేయండి మేము సబ్మిట్ చేసాం కలెక్టర్ ఆఫీసులో వాళ్ళు చేయకపోతే మేమేం చేయాలి వాళ్ళు ఏమన్నారు మీరు బిజినెస్ చేసుకోవచ్చు అన్నారు చేసుకోవచ్చు ఎప్పుడుంది ఇది అంతకుముందు సబ్మిట్ చేసింది నాకేం తెలియదు సార్ మా అబ్బాయికి ఇప్పుడు ఈ నోట్స్ గిట్స్ ఇవన్నీ అతనికి ఏం తెలుస్తుంది అక్కడ అడుగుతుంది ఉంటుంది కదా ఇప్పుడు మీరు అంటున్నారు కదా పెట్టాడు ఏం కదా అప్పుడు ఇది ఉంది కదా మేము ఉన్నది చూపించాను కదా సార్ ఇప్పుడు మా తప్పడే కూడా ఉండేది చూపించిన అబ్బాయికి ఏదైనా ఉంటే అబ్బాయి చెప్పు అది అర్థమే తెలుస్తుంది
కావాలంటే కలెక్టర్ ఆఫీస్ తెలుసు. మొన్ననే ఎస్పీ ఆఫీస్ పోయిందని చెప్పి అన్నాడు అబ్బాయి. అడగండి పోయి పంపిణీ కావచ్చు. ఇక్కడికి కూడా రికార్డు పోయింది కదా సార్. ఎంఆర్ఓ రికార్డు అక్కడి నుంచి పోయింది. పోతలు ఇస్తా అని చెప్పి అన్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర రికార్డు వాళ్ళ దగ్గర ఉంటుంది. నాకు తెలియదు సార్. అబ్బాయి చెప్పాడు. నేను చెప్పింది మాట్లాడకురామా మీరు ఇంతగానో చేస్తారు. రాయాలంటేనే నీకు తెలియదు పట్టేలా ఎంతగానో ట్రైన్ జరుగుతుంది, ఏం జరుగుతుంది. నా చిట్టిదే ఒకసారి చిట్టి దొరకంది ఇవ్వాలని నా చేసినాడు. ముఖం నాట్ కరెక్ట్. అదే ఒకసారి గొడవ పట్టుకోండి సార్. ఏం తిక్కలు సెట్ ఉన్నా చెప్పు. సార్ ముంగట్నే చెప్పు. మనం అవుతామన్నా ఏమన్నా ఎంతమందికి చిట్టీలు లేవని చెప్పి దొరకలేదని చెప్పి పంపించలేదు సైటు. ఎందుకు అబద్ధాలు ఆడతారు? పిలిపిస్తే అయిపోతుంది అంటే దొరికినాక ఇస్తా అని చెప్తే సార్ ముంగట ఇప్పుడు చిట్టి దొరుకుతా అది ఇదే అంటే మళ్ళీ ఇంకా మోసపూరితంగా మాట్లాడతావు. ఏమైంది అన్న పటేల్ మీరు మొత్తం రవాణా చూసే ఉందా ఎందుకు రవాణా ఏమైంది స్టేషన్ ఇంకా మన ఇక్కడ వీళ్ళిద్దరు అఫీషియల్ గవర్నమెంట్ పంచులు జూనియర్ అసిస్టెంట్ గారు రికార్డ్ అసిస్టెంట్ గారు మన పోలీస్ మేనేజర్ చూడడం జరుగుతుంది. యాక్చువల్గా వీళ్ళకి మార్చి 31 2023లో లైసెన్స్ అయిపోయింది. అంటే ఏప్రిల్ 1 నుంచి ఈ రోజు వరకు వీళ్ళకి ఈ బిజినెస్ చేయడానికి లైసెన్స్ లేదు. రెన్యువల్ పెట్టారు కానీ ఇంకా రాలేదు. సో మన ఎంఆర్ఓ గారు చెప్పింది, కలెక్టర్ ఆఫీస్లో చెప్పింది, ఈ పీరియడ్ ఈ 13 నెలలు ఏదైతే ఉందో ఆ టైంలో వీళ్ళు బిజినెస్ చేయాలి. ఇందులో మనం రికార్డు ప్రకారం ఈ 13 నెలల గ్యాప్లో ఏదైతే వీళ్ళు మార్కెట్ చేశారో, బిజినెస్ చేశారో దాని వరకు మనం ఫీజ్ చేస్తాం. మీకు చెప్తున్నా, మీరు కొంచెం బయట ఉన్నారు. మేమే ఇది బయట తీసుకొస్తాం. మేమే బయట పక్కన కింద వీళ్ళందరూ బయటికి పోయి అంత వీడియో ఇంతమంది పబ్లిక్ మీరు ఎవరి అంత ఆలోచన చేస్తున్నారు. మీరు అందరూ మీరు అన్యాయం చేస్తే చూడు, అన్యాయం చూడు. ఈ యాక్ట్ పాన్ కూడా ఒక యాక్ట్ ఇవన్నీ రూల్స్ ఉండగా కూడా అన్యాయం చేస్తున్నారు. ప్రతిసారి మూడోసారి రోడ్డు మీద 1 year నుంచి సఫర్ చేస్తుంది. మళ్ళీ ఇదే సేమ్ ఇప్పుడే అన్ని ఉన్నాయి కూడా లేవండి మళ్ళీ సఫర్ చేస్తుంది. ఎవరు చాలా జిమ్మేదారి దాన్ని ఆ ప్రాపర్టీ ఎత్తుకపోతే ఎవరు జిమ్మేదారి చెప్పు.